రాజీవ్ పార్క్ అభివృద్ధికి 3 కోట్ల నిధులు మంజూరు చేయించిన జగ్గారెడ్డి. కన్సల్టెన్సీ, డిజైన్ అండ్ ఆర్కిటెక్ట్ ప్రతినిధులతో కలిసి రాజీవ్ పార్కును పరిశీలించిన జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి. 10 ఏళ్ల పాటు సౌకర్యాలు లేకుండా ఉన్న రాజీవ్ పార్కును నెల రోజుల్లో అన్ని సౌకర్యాలతో సంగారెడ్డి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. అక్టోబర్ 25 కల్లా రాజీవ్ పార్కులో పనులు పూర్తి కావాలి. వచ్చే నెలలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మళ్ళీ రాజీవ్ పార్కు ప్రారంభోత్సవం. నేను 2004లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2005లో మనము ఈ కొత్త బస్ స్టాండ్, పాత బస్తీ, కొత్త కాలనీస్ కలిపి మనము 2005లో ఇక్కడ ఈ ఎఫ్ఆర్ఎస్కి అపోజిట్గా ఈ బొబ్బిల నాగసాగబడ్డ శివారు మనము ఇది బొబ్బిల కుంట ఇక్కడ మనము 2005లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనము ఆ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలు పెడితే రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు స్టెప్ బై స్టెప్ మనం ఈ రాజీవ్ పార్కుని సంగారెడ్డిలో మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఎంటైర్ టౌన్కి ఉన్న ఒకే ఒక్క పార్కుని మనం రాజీవ్ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. నేను సమైక్య రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా. ఆ 10 సంవత్సరాలు ఇందులో ఈ చెట్లు కానీ, గ్రీనరీ కానీ, ఇక్కడ తోట కానీ, అట్లాగే ఫౌంటైన్స్, మ్యూజికల్ ఫౌంటైన్స్ కానీ, ఇట్లా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. చిల్డ్రన్స్ పార్క్ కానీ, అంటే చిన్నపిల్లలు, ఫ్యామిలీస్, లేకపోతే పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ కొన్ని గంటలు గడపడానికి మనం అంతా ఏర్పాటు చేసినాము. నేను 2014 స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యేగా నేను ఓడిపోయిన తర్వాత నేను అప్పటి నుంచి నేను ఇక్కడికి రాలేకపోయినా. ఎందుకంటే ఇక ఎమ్మెల్యే లేను కాబట్టి కొంత మనకు గవర్నమెంట్ కూడా లేదు, రాష్ట్రంలో గవర్నమెంట్ కూడా లేదు. అప్పుడు వేరే పార్టీ గవర్నమెంట్ ఉంది, మనందరూ తెలుసు. అయితే 2014 నుంచి 18 వరకు ఇక పార్క్ మొత్తం కుట్టుబడిపోయింది. చాలా సందర్భాలు కంప్లైంట్స్ వచ్చినాయి, కానీ నేను అప్పుడు ఎమ్మెల్యేగా లేను, అధికారం లేదు, ఇదంతా లేదు. అప్పుడున్న ఎమ్మెల్యే వేరు, అప్పుడున్న గవర్నమెంట్, రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ వేరు. కాబట్టి నేనేం చేయలేకపోయినా. చాలామంది చెప్పారు, సార్ పార్క్ అంతా బాగా చేసినావు, అంత బాగుంది, దాని మినిమం మెయింటెనెన్స్ కూడా చేయలేకపోతున్నారు, అంత ఖరాబ్ అయిపోయింది మొత్తం, ఎవరు పట్టించుకోవట్లేదంటే నేను చాలామంది చెప్పిన. సరే ఇప్పుడు నేను పొజిషన్లో లేను కదా, గవర్నమెంట్ నాది కాదు, ఎమ్మెల్యే కూడా లేను, ఏం చేయలేకపోతున్నా, ఏమనుకోకుండా చూద్దాం, టైం వచ్చినట్టు మళ్ళీ నేను ఏ రకంగా చేయగలుగుతాను. తర్వాత 18లో ఎమ్మెల్యే గెలిచినాక కూడా కొంత కలెక్టర్లు, అప్పుడున్న అధికారులు, కొంత అప్పుడున్న మంత్రి, అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ట్రై చేసినా కానీ ఆ ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. ఇక సరే అనుకోకుండా మొన్న ఎలక్షన్లో మళ్ళీ సరే నేను ఎమ్మెల్యే లేకపోయినా సంగారెడ్డికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి నేను చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడినా. ఒక కాన్స్టిట్యూన్సీ అంటే ఆయన కూడా స్టార్టింగ్లో అన్నాడు, ఓడిపోయిన తర్వాత అన్న మరి నువ్వేమో ఓడిపోయినావు, మరి నీ జనాలు ఎందుకు కూడా కొట్టిరో తెలియదు, కానీ నేను ఏదైనా పని చేయాలంటే ప్రోటోకాల్ లేకుండా అయిపోయింది అన్నప్పుడు తనే అప్పుడు నిర్మలని సరే ఇట్లా కాదన్నా అక్కడిని పెడతా, ఇక టీజేఐసి చైర్మన్ పెడతా, ఆ ప్రోటోకాల్ తోటి ఇక పనులు నడుస్తుంటాయి, కానీ చూద్దాం టైం ఎట్లుంటుందో అని చెప్పి ఆ రోజు నుంచి కొంత మనము స్టెప్ బై స్టెప్ మనము నియోజకవర్గానికి సంబంధించింది కొంత మూమెంట్లో తీసుకొచ్చినాము. ప్రధానంగా ఏంటంటే మనకున్న 2 సంగారెడ్డి హెడ్ క్వార్టర్ పట్టణంలో ఉన్న ఒక పార్కు రాజీవ్ పార్కు. సరే దీనికి చాలా పెద్ద ఆలోచనతో ప్రణాళికలు సిద్ధం చేసిన అనుకొని మొన్న అనుకోకుండా సెక్రటరియట్లో శ్రీదేవి మేడంని మున్సిపల్ సెక్రటరీ గారిని కలిసిన. వారికి మన సంగారెడ్డి హెడ్ క్వార్టర్ తోటి బాగా సంబంధం ఉంది అధికారికంగా. ఆమె గతంలో 2004-05లో అప్పుడు ఆమె ఇక్కడ పీడీగా ఉండేది. పీడీ అంటే ఆ రోజులలో చాలా బిగ్ పోస్ట్, కలెక్టర్ ఈక్వల్ పోస్ట్ ఉంది పీడీ అంటే కూడా.
ఐఏఎస్. ఓకే, వారు నేను యాక్చువల్గా వారికి ఒక 15 కోట్ల రూపాయలతో ఒక ప్రతిపాదన ముందు పెట్టడం జరిగింది రాజీవ్ పార్క్ది. సార్ సరే అది కొంత లేట్ అవుతుంది ప్రాసెస్, డబ్బు శాంక్షన్ కావడానికి. ఇమ్మీడియట్లీ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి, ఒక 3 crores చెప్పండి సార్, నేను ఇమ్మీడియట్లీ జీవో ఇస్తాను మీకు ఇమ్మీడియట్లీ అని శ్రీదేవి మేడము ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నాకు చెప్పడం జరిగింది. ఆ రోజు సెక్రటరీలో పోతే అని నేను అప్పుడప్పుడే మన చలపతికి రఘుకు చెప్పి ఈ 3 కోట్లకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది ముందైతే ఆ 15 కోట్ల శాంక్షన్ వచ్చేంత వరకు అని ఆలోచన చేసింది. నేను వీళ్ళకు మన వాళ్ళకి చెప్పి కన్సల్టెంట్ కూడా మీరే కదా కన్సల్టెంట్, చలపతి రఘు చెప్పి కన్సల్టెంట్. గతంలో శ్యామ్ కూడా ఇక్కడ పనిచేసిండు, రమేష్ నువ్వు కూడా ఇక్కడ ఫౌంటైన్స్ చేసినావు కాబట్టి ఐడియాతో మిమ్మల్ని పిలిచినావు. ఇప్పుడు అధికారులను ఎవరు పిలుస్తారు, ఓన్లీ కన్సల్ట్ పని ఎవరైతే చేస్తారో వాళ్ళే పిలుస్తారు. ఓకే, అధికారులను ఎవరు ఇన్వాల్వ్ చేస్తలేము. ఓకే, అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే 3 కోట్లలో శ్యామ్, రమేష్ అండ్ మీరు కూడా నోట్ చేసుకోండి బెటర్ మీరు. సరే, ఈ 3 కోట్లల్లో ఏమేమి చేయాలని మీకు ఏమైనా ఆలోచన ఉందా? ఏమన్నా పేరేంది మీకు? आपका नाम హిందీ తెలుగు? హిందీ నువ్వు ఓకే కదా? ఇది మీరు ఏమన్నా మన వాళ్ళు ఏమైనా డిస్కస్ చేసేదా దీని మీద? 3 కోట్లకు అది వదిలేయండి, పాతది వదిలేయండి. సరే, 3 కోట్ల నేను చెప్తలేండి, మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఫ్రెష్గా నోట్ చేసుకోండి. శ్యామ్, రమేష్, అవి బాత్ करने के बाद సైడ్ पे जाए देखिए లొకేషన్. ఈ 3 కోట్ల జీవో తీసుకొచ్చినాం కదా, ఈ 3 కోట్లలో మీరు ముగ్గురు వస్తారు, కన్సల్టెంట్ శ్యామ్, రమేష్, మీరు ముగ్గురు కూర్చోండి, ఈరోజే కూర్చొని నేను ఇచ్చిన డైరెక్షన్ నోట్ చేసుకోండి. ఫస్ట్ బహుశా ఈ 10 ఏళ్లలో ఇదంతా కుంటు పడిపోయింది, రాజీవ్ పార్క్ అంతా కుంటు పడిపోయింది. మినిమం మెయింటెనెన్స్ మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నారు కానీ సాటిస్ఫాక్షన్గా లేదు. ఫస్ట్ ఇందులో పెరిగిన గడ్డి అంతా క్లియర్, అంటే గడ్డిని మీరు ఎట్లా నీట్గా చేస్తారో చేయండి. ల్యాండ్స్కేప్ ఓకే, అది క్లియర్ చేయండి. చెట్లని నరకకుండా, ఎలాంటి చెట్లు ఏది కూడా ముట్టకండి. చెట్లు చాలా గుంపుగా ఉన్నాయి. నేను ఆ రోజు పెట్టించిన చెట్లు ఇవి, మనం ఆ రోజు పెట్టిన చెట్లే కదా. హలో, ఆ రోజు పెట్టించిన చెట్లే కదా. ఆ చెట్లని మనం ఎక్కడ కూడా, ఎందుకంటే గుంపుగా బాగా చెట్లు మంచిగా ఉన్నాయి, చెట్లు ముంచకుండా గ్రౌండ్ లెవెల్లో చెత్త చెదారము, పిచ్చి మొక్కలు, లేకపోతే అవన్నీ ఏమేమి ఉన్నాయో అంతా కూడా చేయండి. మళ్ళీ ఏదైనా ఫ్రెష్గా మళ్ళీ మీరు కొత్తగా ఏమన్నా అదేమంటారు గడ్డి గ్రాస్ ఏర్పాటు చేయండి. ఓకే, గ్రాస్ ఏర్పాటు, కింద మంచి ఫ్లవర్స్ కింద ఏర్పాటు చేయడము. అట్లనే చిల్డ్రన్స్ పార్కు, చిల్డ్రన్ పార్క్స్కు ఇప్పుడున్న లేటెస్ట్ ఏమేమి పెడితే బాగుంటాయి, మళ్ళీ రాత్రిపూట అది ప్రికాషన్ తీసుకుందాం, ఏమేమి పెడితే బాగుంటాయి లేటెస్ట్. ఓకే, దాన్ని చిల్డ్రన్స్ పార్క్, చిన్నపిల్లల కోసం చిల్డ్రన్ పార్క్స్. అట్లాగే ఇప్పుడు ఇదంతా కిందంతా నేలంతా ఖరాబ్ అయిపోయింది కదా, ఇదంతా చేయండి, ఈ రిపేర్ చేయండి ఇదంతా. ఓకే, దీని ఏమంటారు దీన్ని, ఇది కూడా క్లియర్ చేయండి, దీన్ని కూడా చేయండి. నేనేమంటున్నా అంటే శ్యామ్ అండ్ కన్సల్టెంట్, మీ పేరు బాబాజీ శ్యామ్, ఇది ఏం చేయండి ఇప్పుడు ఈ బండలు వద్దు, ఏది ఈ టైల్స్ కానీ ఏదన్నా ఇదని అది కానీ ఇది కానీ ఈ షో ఇవన్నీ ఏమవుతుంది, షో వద్దు, నో షో. ఈ మన ఈ రుద్రాం బండ, తెల్ల బండలు ఉంటాయి, సాబాద్ బండలు అంట, సాబాద్ బండ, తాండూరు బండలు టోటల్గా సాబాద్ బండలు వేసేసి. ఓకే, సాబాద్ బండలో దొడ్డు ఉంటుంది, ఆ బండ ఏంటి, ఎక్కడ డిజైన్ చూడకండి కదా, నో డిజైన్. మీరు డిజైన్లు చూసి పల్సర్ బండలు చూసి ఏదో నీట్గా ఉన్నాయి కదా, అందంగా కాళ్ళ కింద అందం ఉండి చేసేది దానికి లైఫ్ ఉండాలి. లైఫ్ అంటే సాబాద్ బండలే నీకు లైఫ్ ఉంటుంది. సాబాద్ బండ ఈ మందం ఉంటుంది, దొడ్డుది 4 ఇంచెస్, ఆ బండనే వాడండి. ఏది ప్రతి దగ్గర కూడా ఎంటైర్ ఎక్కడెక్కడైతే ఈ రాజీవ్ పార్కులో బండలు కింద అవసరమో అదంతా అదే బండ వాడండి. ఇక అలా ఎవరు ఏ అధికారి ఎవరు చెప్పినా ఇన్నది లేదు, ఇదే ఇక ఇది ఫైనల్. ఓకే, సాబాద్ బండ వాడండి. ఇప్పుడు
లైటింగ్ డిజైన్ ఇంపార్టెంట్ కాదు, షో ఇంపార్టెంట్ కాదు, లైఫ్ ఇంపార్టెంట్. అది కూడా దాని కూడా సాబత్ బండలు ఎట్లయితే ఉంటాయో ఆ టైప్లో వేసేసేయండి. ఇక ఈ మధ్య లేటెస్ట్ ఎల్ఈడి అవి వచ్చినాయి కదా, కొంత ఇమ్మీడియట్లీ ఇప్పుడు మినిమం ఒక బల్బ్ ఎంత ఇస్తుంది అది. ఇంకోటి కలర్స్ వేయకండి, నో కలర్స్, అన్నీ డే లైట్స్ వైట్ అదే వామ్ వైట్ అదే పెట్టండి, అదే పెట్టండి. ఓకే, ఎంటైర్ ఈ గ్రౌండ్ అంతా నా ప్రయారిటీ లైటింగ్ ఎక్కువ ఉండాలి, లైటింగ్ ప్రయారిటీ ఎక్కువ ఉండాలి. హైమా సంబంధించి హైమా అంటే అడ్జస్ట్మెంట్ నీకు కూడా చెప్తున్నాను బాబు, మీకు కూడా అడ్జస్ట్మెంట్ మైండ్ తోటి పనిచేయకండి. ఓకే, అంటే కొంత దూరము లైట్లు స్తంభాలు వేసి అట్లా కాకుండా దగ్గరికి పెట్టండి. సరే అల్పది కాదు షాప్. ఓకే రమేష్ సమజ్ గారు, ఎక్కడెక్కడైతే హైమాస్ లైట్లు కావాలో అక్కడ వేయండి. ఈ మనం నడిచే పోటీ లైట్లు మీరు వేస్తారు కదా, కొంత ఎంత ఫీట్ ఎంత డిస్టెన్స్ వేస్తారు యాక్చువల్గా? అది 10 feet కదా, 10 feet సరిపోతుందా? దాన్ని తగ్గించుకుంటే మంచిదా? సరే అదే బల్బ్ వేయండి. సరే మీరు మధ్య గ్యాప్లో 10 feet అంటున్నారు కదా, అదే వేయండి. దానికి మీరు అదే వేయండి, దానికి వోల్టేజ్ లైటింగ్ ఎక్కువ ఉండాలి. ఓకే, ఎందుకంటున్నారంటే పక్కకు చెరువు ఉంది, అవి ఉన్నాయి, పాములు కానీ తేళ్ళు కానీ కొంత పిల్లలు ఆడుతుంటారు కాబట్టి కింద అంతా కొంత ఉండాలన్నమాట. ఓకే, ఇది ఒకటి పెట్టుకోండి. అట్లనే ఇప్పుడు ఈ ప్లే గ్రౌండ్ ఉంది కదా, ఆ పిల్లలు ఆడుకునేది, దీంట్లో వర్షం నీళ్ళు పడితే నిలబడదు. ఆ ప్రికాషన్స్ ఏం తీసుకుంటారు? వర్షం నీళ్ళు పడితే ఆ గ్రౌండ్లో నిలబడదు. దానికి ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? దాంట్లో మొత్తం ఇసుకే ఉండాలి. ఇసుక ఎట్లుండాలి అని అంటే, ఇక నువ్వు భూమి మీద ఇసుక ఎన్ని అడుగుల మీద ఉంటే దానికి ఆ ఇసుకకు డస్ట్ రావద్దు, ఏది రావద్దు. భూమి మీద ఎంత ఎత్తులో ఇసుక ఫిల్ చేస్తారు అది చెప్పండి. మినిమం 1 feet. 1 feet అంటే ఎంత? ఎంతరా? ఇది సరిపోతుంది? అది ఇదా? ఇది డబల్. ఈ డబల్ ఇసుకే వేయడం వల్ల భూమి మీద నీకు ఇసుక ఎట్లుండాలంటే, మనం బియ్యం ఏరితే ఇసుకలు బియ్యం ఏరుతాం, బియ్యం చాటలో పోస్తే ఎట్లుంటే అట్లా ఉండాలి ఇసుక. తౌడు అంటే గట్టిగా అవుతుంది. బియ్యమే లూజ్ ఉండాలి. 6 ఇంచులు ఇట్లా దిగాలి, అది ఇసుకలకే దిగాలి, అది అట్లనే ఉండాలి, అదే ఉండాలి. అర్థమైంది కదా? ఇంకోటి, వర్షాలు పడ్డాక ఆ ఇసుకే నీళ్లు పక్కకు మరి ఎవరు ఆ పక్కలకి వాటరు బయటికి పోవడానికి మీరు దారి చేయండి. మనకు నీళ్లు నిలబడద్దు. శ్యామ్ రమేష్ నేను కూడా చెప్పండి, నీళ్లు వర్షం నీళ్లు మనకు ఆ ప్లే గ్రౌండ్ పిల్లలు ఆడుకునే చిల్డ్రన్ పార్క్లో నిలబడద్దు. నీళ్లు అనేది నిలబడద్దు, నీళ్లు వెళ్ళిపోవాలి బయటికి. అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఫౌంటైన్స్కి వచ్చినట్టయితే మనకు ఇక్కడ ఎంట్రన్స్లో ఒక ఫౌంటైన్, ఇది రౌండ్ ఇది, అది కూడా మనము రకరకాల లైటింగ్స్ తోటి ఫౌంటైన్స్. సేమ్ దాన్ని కూడా మళ్ళా మనము గ్యారంటీ రమేష్ గ్యారంటీ ఫౌంటైన్స్ గ్యారంటీ ఉండాలి, विदाउट गारंटी होता है। अभी हम 2 साल मेंटेन किए। तो मैं अभी तो ये गवर्नमेंट 3 साल रहता है, 3 साल रहता है, 3 साल तो मेरा चलता, फ्यूचर क्या होता नहीं मालूम। ठीक है, मेरा फिर कांग्रेस गवर्नमेंट है तो फिर मेरा चलता, समझ गए ना आप लोग। मेरा बात क्या बोला तो నేను ఆ ఫౌంటైన్ నాకు మంచిగా కలర్స్ తోటి రకరకాల ఇప్పుడు ఏమొచ్చిందో చూసి లేటెస్ట్ లైట్స్ ఏమేమి వచ్చినాయో ఈ మెయిన్ పెద్దది కదా ఇది అయిపోవాలి। ఇది అయిపోయిన తర్వాత మనము మ్యూజికల్ ఫౌంటైన్ ఉంది తిన్నాము, మ్యూజికల్ ఫౌంటైన్కి ఇప్పుడున్న లేటెస్ట్ ఏమొచ్చింది మనం దాదాపు 15 ఏళ్ళ కింద చేసినాం మనం। ఆ 10 ఏళ్ళకి మధ్యలో 10 ఏళ్ళు గ్యాప్ వచ్చింది ఏది సిస్టమ్। ఇప్పుడు ఏషియన్ ఫౌంటైన్ మ్యూజికల్ ఫౌంటైన్ కూడా మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఇప్పుడున్న లేటెస్ట్ ఎలాంటి పాటలు పెడితే బాగుంటుంది।
దేశభక్తి గీతాలు కానీ అసలు పాటలతో ఫౌంటైన్స్ కూడా ఏర్పాటు చేయాలి. మ్యూజికల్ ఫౌంటైన్ కూడా కావాలి సార్. లేటెస్ట్ 2D నోజల్ 3D నోజల్ అని లేటెస్ట్ వచ్చింది. ఆ నోజల్తో మనం చేద్దాం సార్. రైట్, ఇది ఒక ఆలోచన. ఓకే, శ్యామ్ నీదైతే గ్రీనరీ, ఆయనదేమో ఫౌంటైన్స్. మీ ఇద్దరు కలిసి ఈ బండలు కానీ లేకపోతే వగేరా వగేరా ఇందులో ఏమేమి రిపేర్ చేయాలో అవన్నీ కూడా మీ ఇద్దరు కోఆర్డినేషన్ ఎవరిని సివిల్ కాంట్రాక్టర్ పెట్టుకుంటే బాగుంటుందో మీరు ప్లాన్ చేసుకోండి. రైట్, వాష్రూమ్స్ రాసుకోండి. బాత్రూమ్ వాష్రూమ్స్ పెట్టుకోండి. లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్ స్పేస్ చేయండి. ఒక 3 వాళ్ళకు, ఒక 3 మగవాళ్ళకు, ఆడవాళ్ళకు 3 బాత్రూమ్స్. దానికి బోరు, దానికి డ్రైనేజ్, అదే దాని వాటర్ మళ్ళీ ఎట్లా వాళ్ళు బయటికి, దాన్ని కూడా జాగ్రత్తలు తీసుకోండి. వచ్చారు, ఆమె పేరు అనుష్క అండ్ బాబాజీ అండ్ శ్యామ్ గ్రీనరీ. గతంలో ఆయనను చూసుకుంటే చెట్లంతా. తర్వాత రమేష్ ఫౌంటైన్స్. ఇప్పుడు సంతు ఇక్కడున్న చెప్పి కానీ వీళ్ళందరూ ఉన్నారు. నా వీడియో కూడా తెప్పించుకొని మొత్తము నా వీడియో అంతా రికార్డ్ చేసారు. శేఖర్ కమిషనర్ సంగారెడ్డి నా వీడియో తెప్పించుకో. నేను వీడియోలో ఏమేమి చెప్పినా, వాళ్ళు ఏమేమి విన్నారు, ఏమేమి రాసుకున్నారో అన్ని పాయింట్ టు పాయింట్, ఒక్క వర్డింగ్ కూడా మిస్ కాకుండా వినాలి, నీ పేపర్ మీద పెట్టాలి. ఇది ఒక లైన్. ఇప్పుడు ఈ 3 కోట్ల జీవో ఏదైతే తెచ్చినో దీనికి సంబంధించి పనులు ఈరోజు ఇచ్చిన డైరెక్షన్ని ఈరోజే మీరు ఇమీడియట్లీ మీరు మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కూర్చోండి, మున్సిపల్ ఆఫీస్లో కూర్చొని నా వీడియో మొత్తం వినాలి. విని మీ అధికారులకు పేపర్లు పట్టుకొని రాసుకోవాలి. వీళ్ళు కూడా రాసుకున్నారు. ఇదంతా ఈరోజు అయిపోవాలి. అంతా ఈరోజు అయిపోవాలి. ఈరోజు డిస్కస్ ఈరోజు అయిపోవాలి. నా డైరెక్షన్స్ అంతా ఈరోజు అయిపోవాలి. రేపటి నుంచి ఇది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాము అక్టోబర్ నెల 25వ తారీఖు సంగారెడ్డిలో ఉంటుంది. వారు కొన్ని ఇనాగ్రేషన్ ఫౌండేషన్లకు వస్తున్నారు వారు. ఓకే, ఈ 3 కోట్లది కూడా వారి శాంక్షన్లోనే వచ్చింది కాబట్టి ఈ 3 కోట్లకు సంబంధించి నేనేదైతే వీళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చిందో అదంతా కూడా మీరు వర్క్ వీలే చేస్తారు. అంతేగా ఇటు చెట్లు ఏదైనా ఆయన అండ్ రమేష్ అండ్ కన్సల్టెంట్, దీనికి సివిల్ మ్యాటర్ కూడా ఉంటుంది, వాళ్ళే చూస్తారు ఇదంతా కూడా సబ్జెక్ట్ అంతా. విన్నారా? అలా ప్రతి వర్డింగ్ నేను చెప్పింది మీరు ఫాలో అవ్వండి. దట్స్ ఆల్ చేయాలి. మాకు 25 అంటే 25 కాదు, అక్టోబర్ 20 తారీఖు నేను విజిట్ చేస్తా. ఆ రోజు వరకు 80% అయిపోవాలి. నేను వీళ్ళకు కూడా ఏం చెప్పినంటే, ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంటే రాత్రి కూడా చేస్తారు కదా, అవసరం అనుకుంటే 2 టీములు పెట్టండి. పగలో టీము, రాత్రి టీము. రాత్రి పగలు చేసిన రాత్రి వండుకోవాలి కాబట్టి వాని ఆరోగ్యం ఖరాబ్ చేయదు. 2 టీములు పెట్టండి. శ్యామ్ రమేష్ 2 टीम लगाना. तुम उसमें కవర్ కర్లేవు తుమారా చార్జెస్ మీరు ఏదంటే అలా కవర్ చేసుకోండి. శ్యామ్ రాత్రి పొద్దున షిఫ్ట్ చేస్తుంది, రాత్రికి షిఫ్ట్ చేస్తుంది. మీరు క్లెయిమ్ చేయండి, డబ్బులు తీసుకోండి. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి కదా, ఫ్రీ కాదు కదా చేసేది. పగలు చేసే వాళ్ళకు పే చేయండి, లేబర్కి కానీ లేకపోతే వర్కర్లకు కానీ కాంట్రాక్టర్కి కానీ. రాత్రి పని చేసే వాళ్ళకు కూడా చేయి, వాళ్ళకు కూడా సపరేట్ 2 टीमुలు పెట్టారు. మీ నోట్లో పెట్టండి. कंसल्टेंट टीम आप भी रखना, 2 टीम को रेडी करना है. समझ गए ना आप लोग? जो जिसका पेमेंट है उसको दे देना 2 टीमों. ठीक है इनोवा శ్రీనివాస్, ఇది ఒక లైన్ మీది. ఇది 20 తారీఖు వరకు 80% అయిపోవాలి. బ్యాలెన్స్ 10% 20% ఉంటే 24 తారీఖు అయిపోవాలి. 25వ తారీఖు రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దామోదర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారు, ఓకే, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఇది నేను ఇచ్చినట్టు ఇలా ఏం తేడా లేదు, ఇక ఏం పోస్ట్పోన్ ఉండదు. ఇక ఇది మీకు చాలా చాలా గట్టిగా మీకు ఇస్తున్నటువంటి ప్రణాళిక పని మీ అందరికి, సరేనా? ఒకటి ఇప్పుడు దీనికి సంబంధించిన టెండర్స్ చేసినట్టు ఉండాలి. ఈ ఫౌంటైన్ అంటే ఇది సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 1 గంటల వరకు కంటిన్యూ అయితేనే ఉండాలి. అక్కడ టైమింగ్ అది 6, మళ్ళీ సాయంత్రం 6 నుంచి రాత్రి 12.
లాస్ట్ 11 12 కూడా కాదు లాస్ట్ 8 పార్క్లోకి 8 టైం ఉంటుంది 5 to ఏంద్రా 10 12 लवरा भी ऐसे हो जाते दस बजे 5 to 10 5 PM to 10 PM मिनिमम तो 10 बजे तक रहेंगे वहाँ तो रहना का कोशिश करते हुए चले जाते बस 5 to 10 5 PM to 10 PM ठीक है अच्छा लाइटिंग्स अच्छा डिजाइन नया लेटेस्ट डिजाइन अच्छा लॉट लाइटिंग यहाँ म्यूजिक तो जरूरत नहीं है ठीक है वो तो अलग रहेगा ना सर हाँ ओके राइट ठीक है पूरा ये वापस निकाल के वो करना पड़ेगा पूरा ये अब नया करना पड़ता आपको ठीक है जो लेटेस्ट चल रहा 2D नोजल का है और जैसे अभी तो 2D नोजल वगैरह कुछ आ रहा है अभी नया लेटेस्ट जो आ रहे हैं ना उस हिसाब से एक डिज़ाइन करके देता हूँ मैं आपको उस हिसाब से करेंगे काम ये पुराना तो वो नया रूम नया डिजाइन नया पूरा म्यूजिक नया लाइटिंग पूरा ओके चल ये पूरा फिर इसका भी वही हालत है सर इसका भी जो प्लास्टिंग वगैरह करके ये टाइल निकाल के फिर नया पूरा नया बना ले ठीक है ना राइट चलो ठीक है राइट खुश हो